నమస్తే, వెల్కమ్ టు జాన్వి టాక్స్ బై BRK న్యూస్. సే నో టు ఫేక్. ఈ మధ్య కాలంలో చూస్తున్నట్లయితే అన్ని టాపిక్స్ అందరూ మాట్లాడేస్తున్నారు. అందులో ఎవరు నిజం ఎవరు అబద్ధం తెలియదు. బట్ ఈయన జాన్వి టాక్స్ లో కేవలం సర్టిఫైడ్ క్రెడిబిలిటీ, నాలెడ్జబుల్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సనాలిటీస్ తో మాత్రమే మీకోసం ఒక బాధ్యత గల హోస్ట్ గా ఈ స్పెషల్ ఎపిసోడ్స్ మీ BRK న్యూస్. ఎన్నో రకాల హెల్త్ ఇష్యూస్, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే ఈ హెల్త్ ఇష్యూస్ అనేవి కేవలం విమెన్ కి మాత్రమే ఉంటాయా, మెన్ కు ఉండవా, లేదా మెన్ చెప్పుకోరా? హెల్త్ ఇష్యూస్ అన్నవి అందరికీ ఉంటాయి. మగవాళ్ళు ఏడిస్తే ఎందుకు ఆడదాన్ని అలా ఏడుస్తున్నావు అంటారు. మగవాళ్ళు ఏడవకూడదు అంటారా? ఇక్కడ మగవాళ్ళు ఏడవకూడదా క్వశ్చన్ కాదు. నీకు బాధ అనిపిస్తుంది, నువ్వు ఏడుస్తావు, దట్స్ ఇట్. ఏడ్చే మగాన్ని నమ్మొద్దు, నవ్వే ఆడదాన్ని నమ్మొద్దు, అదంతా ట్రాష్. ఆడవాళ్ళ నోట్లలో మాటలు దాగవంటారా? ఆడవాళ్ళ మన సీక్రెట్ మన వరకే ఉండాలి. మన సీక్రెట్స్ మన దగ్గర ఉంటేనే సేఫ్. కానీ ఇవాళ రేపు పీరియడ్స్ లో కూడా ఎవరి హార్డ్ వర్క్ ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటున్నారు. దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్? మనకి పీరియడ్స్ ఉన్నప్పుడు ఏంటి అంటే మ్యాంగోస్ రియల్ గా వచ్చేవన్నీ ఆర్గానిక్ మ్యాంగోస్ అయినా, అసలు ఇన్ని వేల మ్యాంగోస్ ఎలా వస్తున్నాయి? చెట్టు నుంచి పండి వస్తున్నవేనా? డెఫినెట్ గా చెట్టు నుంచి పండుతున్నాయి, అదైతే ఓకే. కాకపోతే ఏంటంటే హాయ్, హలో, వెల్కమ్ టు జాన్వి టాక్ షో బై BRK న్యూస్. మై ఫస్ట్ టాక్ షో, అవర్ ఫస్ట్ గెస్ట్, రియలీ వెరీ ఇన్స్పిరేషనల్, daring and knowledgeable cancer coach, nutritionist, family and women psychologist, spiritual healer, tarot card reader, Vanaja Ramisitti akka. Hello Vanaja akka. హలో అమ్మా. హాయ్. స్ట్రైట్ ఫార్వర్డ్ అక్క ఒక క్వశ్చన్ అడిగేస్తా. హెల్త్ ఇష్యూస్ అనేవి విమెన్కి ఉంటాయి. ఎన్నో రకాల హెల్త్ ఇష్యూస్, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే ఈ హెల్త్ ఇష్యూస్ అనేవి కేవలం విమెన్ కి మాత్రమే ఉంటాయా, మెన్ కు ఉండవా, లేదా మెన్ చెప్పుకోరా? హెల్త్ ఇష్యూస్ అన్నవి అందరికీ ఉంటాయి. మెన్ విమెన్ కేటగరైజేషన్ లేదు అక్కడ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, పిల్లల్లో ఉంటాయి, పెద్దవాళ్ళల్లో ఉంటాయి, ఆడవాళ్ళల్లో ఉంటాయి, మగవాళ్ళల్లో ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనం ఎక్కువగా ఆడవాళ్ళ హెల్త్ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం. బికాస్ ఎందుకు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటామంటే ఆడవాళ్ళ విషయానికి వచ్చేటప్పటికి మోస్ట్లీ వి టాక్ అబౌట్ వాళ్ళ మంత్లీ సైకిల్స్ గురించి, మెనోపాజ్ గురించి, PCOD ఇష్యూస్ గురించి, వీటి గురించి, పిగ్మెంటేషన్స్, వీటి మీద ఎక్కువగా చేసేస్తూ ఉంటాం. బట్ మగవాళ్ళల్లో కూడా అంతకంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఉండకుండా ఏమీ లేవు. కాకపోతే ఏంటంటే మగవాళ్ళకి వచ్చేటప్పటికి ఏంటంటే వాళ్ళు కూడా ఒక చిన్న ఇష్యూ వస్తే, అంటే నా అబ్జర్వేషన్, వెంటనే బయటకు పెట్టుకోరు. వెరీ రేర్ కేసెస్ అనమాట. చాలా యాంగ్జైటీ ఉన్న వాళ్ళు తప్పిస్తే నార్మల్గా చిన్న తలనొప్పి వచ్చినా, నడుము నొప్పి వచ్చినా, ఎందుకు అంటే నాకేమనిపిస్తుంది అంటే మేబీ ఎవరైనా జడ్జ్ చేస్తారని ఒక ఫియర్ ఉంటుంది, లేకపోతే నేను ఇంటికి పెద్ద, నేను హెల్దీగా ఉండాలి అన్న ఒక ఇది ఉంటుంది. ఇవన్నీ అనమాట రకరకాల చూపిస్తూ ఉంటారు. అవి చూపించే ప్రాసెస్లో చాలా వరకు వాళ్ళకున్న చిన్న హెల్త్ ఇష్యూస్ని ఇగ్నోర్ చేసేసి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఫైనల్గా అదేదో అంత అంటే వెయిట్ చేసి అదొక పెద్ద ఇష్యూ అయ్యే వరకు బయట పెట్టుకోకుండా ఉంటున్నారనమాట. మనం ఎలాగైతే ఆడవాళ్ళ కోసం రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ అవన్నీ అంటున్నామో సేమ్ థింగ్ మగవాళ్ళకు కూడా అప్లికబుల్. ఇక్కడ ఏడుపు, మగవాళ్ళు ఏడిస్తే ఎందుకు ఆడదాన్ని అలా ఏడుస్తున్నావు అంటారు. అంటే మగవాళ్ళు ఏడవకూడదు అంటారా? ఇక్కడ మగవాళ్ళు ఏడవకూడదా క్వశ్చన్ కాదు. ఆడదానిలో ఎందుకు ఏడుస్తున్నావు అనేటప్పటికి ఈ మధ్య అది చాలా అఫెన్సివ్గా కూడా ఉందన్నమాట. అంటే ఆడవాళ్ళంటే ఎప్పుడు ఏడ్చే వాళ్ళలాగే కనపడుతున్నారా అని అనమాట. సో నువ్వు అన్నట్టుగా ఆడవాళ్ళలాగా ఎందుకు ఏడుస్తున్నావు కదా. ఎమోషన్ అన్నది అందరికీ ఒకటే, అన్ని ఎమోషన్స్ అందరికీ ఉంటాయి. సో ఆడవాళ్ళు ఏడుస్తారు అన్న ఒకటి సైకలాజికల్గా
అదేంటంటే తరతరాల నుంచి అదొకటి వచ్చేసింది అనమాట. ఆడవాళ్ళు అయితే ఏడుస్తారు, మగవాళ్ళు అయితే ఏడవరు. అయితే ఎందుకంటే ఈ ప్రాసెస్లో అందుకే ఆడవాళ్ళు ఎక్కువ హెల్తీగా ఉంటారు మగవాళ్ళ కంటే కూడా. ఎక్కువ రోజులు బ్రతుకుతారు కూడా. ఎక్కువ రోజులు బ్రతుకుతారు. మగవాళ్ళు ఏంటంటే ఈ అంటారు కదా, ఎందుకు ఏడుస్తున్నావు ఆడపిల్లవా, ఇట్లాంటి డైలాగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ మనం మానాలి. అనే చిన్నపిల్లల దగ్గర కూడా మనం చాలా సార్లు అంటూ ఉంటాం. చిన్నపిల్లలు ఏడుస్తూ ఉంటే, చిన్న పిల్లలు 2 years బాబు 3 years బాబు ఏడుస్తుంటే, ఏ ఆడపిల్లవా ఎందుకు ఏడుస్తున్నావు అంటే వాళ్ళకి ఏం నేర్పిస్తున్నాము, ఏడిస్తే ఆడపిల్లలు అంటారు అన్నది ఒకటి ఫిక్స్ చేసేస్తున్నాం మైండ్లో. కాబట్టి ఎమోషన్స్ని ఎమోషన్ లాగే చూడాలి. ఏడ్చే హక్కు అందరికీ ఉంది, నవ్వే హక్కు అందరికీ ఉంది. ఇట్స్ అన్ ఎమోషన్. నీకు బాధ అనిపిస్తుంది, నువ్వు ఏడుస్తావు, దట్స్ ఇట్ అనమాట. సో మగవాళ్ళు ఏడ్చారు అనగానే దాని పెద్ద భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం మనకి లేదు. సో ఐ లవ్ మెన్ ఆల్సో టు క్రై అనమాట. వెళ్ళి వెంటనే వాళ్ళని ఏడ్చే మగాన్ని నమ్మొద్దు, నవ్వే ఆడదాన్ని నమ్మొద్దు, అంత ట్రాష్. ఓకే, నవ్వకపోతే ఈ మధ్య అవన్నీ నేను నమ్మను. అవన్నీ ఏవో సామెతలు అట్లా వస్తాయి. నవ్వుతాం, మనం ఏం చేస్తాం, చాయిస్ లేదు, నవ్వకుండా ఉంటామా? ఆడవాళ్ళు ఇంట్లో ఆడది నవ్వకుండా ఉంటే ఎంత సీరియస్నెస్ మెయింటైన్ చేస్తే మీ పిల్లల మెంటల్ హెల్త్ కానీ మీ ఫ్యామిలీలో అందరూ ఏమంటారు, ఈ పిల్ల అసలు నవ్వదే, ఈ అమ్మాయి ఎప్పుడు చూసినా సీరియస్గా ఉంటుంది ఇంట్లో. అట్లాంటివన్నీ కాదు. ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటి సామెతలు పక్కన పెట్టేసి నవ్వాలి, నవ్వుతేనే ఆరోగ్యము. ఒకవేళ ఎమోషనల్ అనిపిస్తూ ఉంటే ఏడవాలి, ఏడిస్తే మనసులో భారం దిగిపోతుంది. మగవాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఏడుపుని సప్రెస్ చేసి మోస్ట్ ఆఫ్ ద కేసెస్ హార్ట్ స్ట్రోక్స్ ఇవన్నీ ఎందుకు వస్తాయి, హైపర్ టెన్షన్. ఎందుకంటే వాళ్ళు ఉన్న ఎమోషన్స్ని వాళ్ళు బయట పెట్టుకోలేకపోతున్నారు. ఆ బయట పెట్టుకోలేని ప్రాసెస్లో ఇట్లాంటి రోగాలు ఇప్పుడు మనం చాలాసార్లు మాట్లాడుతున్నాం. ఎమోషనల్ స్ట్రెస్ వల్ల కూడా మనకి క్యాన్సర్స్ వస్తాయి, రకరకాల ఇష్యూస్ వస్తాయి, హార్ట్ ఇష్యూస్ వస్తాయి అంటూ ఉంటారు. కాబట్టి ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎవరితోటన్నా బయట చెప్పేసుకోవాలి. ఏడవాల్సిన పరిస్థితి వస్తే చేసేయాలి. అనవసరమైన స్ట్రెస్ మైండ్లో పెట్టుకుంటే దట్ విల్ లీడ్ టు సమ్ అదర్ హెల్త్ ఇష్యూ అనమాట. ఆడవాళ్ళ నోట్లలో మాటలు దాగవంటారా? ఆడవాళ్ళ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆడవాళ్ళ నోట్లో నువ్వు గింజ కూడా ఆగదు అన్నది ధర్మరాజు కుంతిదేవికి ఇచ్చిన శాపం. అది ఎందుకు అంటే కర్ణుడి గురించి ఆవిడ సీక్రెట్గా దాచిపెడుతుంది కాబట్టి ఇలా ఆ స్టోరీ అలా వెళ్తుంది అనమాట. ఆయన శపిస్తాడనమాట, ఇంత పెద్ద సీక్రెట్ నువ్వు మా లైఫ్లో దాచావు, బికాస్ కర్ణుడు అన్నయ్య, పెద్ద సీక్రెట్ నువ్వు దాచావు కాబట్టి నేను ఇప్పుడు శపిస్తున్నాను, ఆడవాళ్ళ నోట్లో నువ్వు గింజ కూడా ఆగదు అంటే ఒక్క సీక్రెట్ కూడా ఆగదు అని అప్పట్లో చెప్తారనమాట. అందుకని ఏంటంటే ఆడవాళ్ళే కాదు మగవాళ్ళ దగ్గర కూడా ఆగదని నాకు అనిపిస్తుంది. ఏదైనా ఒక సీక్రెట్ చెప్తే డెఫినెట్గా సీక్రెట్స్ విషయానికి వచ్చేటప్పుడు ఏంటంటే మన సీక్రెట్ మనం హ్యాండిల్ చేయలేనప్పుడు అవతల మనిషి ఎందుకు హ్యాండిల్ చేస్తారు అన్నది ఒక కామన్ సెన్స్ మనందరికీ ఉండాలి. కాబట్టి చాలా సీక్రెట్ అవతల వాళ్ళకి చెప్తే అది బయటికి వెళ్ళిపోతుంది. వెళ్ళకూడని విషయం అయితే చెప్పకపోవడమే బెటర్ నన్ను అడిగితే. మన సీక్రెట్ మన వరకే ఉండాలి. మన సీక్రెట్స్ మన దగ్గర ఉంటేనే సేఫ్. ఎంత క్లోజ్ ఫ్రెండ్కి చెప్పినా ఏదో ఒక ప్రాసెస్లో బయటికి వెళ్ళిపోతుంది అది. అలాగే వనజక, పీరియడ్ పెయిన్స్ ఆడవాళ్ళలో నిజంగా పెయిన్ అనేది విపరీతంగా ఉంటుంది. ఇవాళ రేపు ఒకప్పుడు పీరియడ్స్ అనగానే రెస్ట్ తీసుకోమనేవారు, కానీ ఇవాళ రేపు పీరియడ్స్లో కూడా ఎవరి హార్డ్ వర్క్ ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటున్నారు. దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటారు? మనకి పీరియడ్స్ ఉన్నప్పుడు ఏంటి అంటే ఆ పీరియడ్ టైం ఇట్ సెల్ఫ్ ఈస్ రెస్ట్. ఆడవాళ్ళకి రెస్ట్ ఇవ్వాలి అనే ఒక కాన్సెప్ట్. ఎందుకంటే ఆ మంత్లీ సైకిల్లో రకరకాల హార్మోనల్ చేంజెస్ అవుతాయి మన బాడీలో. ఆ హార్మోనల్ చేంజెస్ ఏమో ఫస్ట్ చేంజ్ మన ఇరిటేషన్ ఎక్కువగా ఉంటుంది, సరిగా నిద్ర పట్టదు, ఇవన్నీ ఉంటాయి. కొంతమందికి సివియర్ స్టమక్ పెయిన్ వస్తుంది, కొంతమందికి హెడ్ ఏక్స్ ఉంటాయి, బ్యాక్ ఏక్స్ ఉంటాయి, ఇవన్నీ. అందుకని ఏంటంటే ప్రతిరోజు ఆడవాళ్ళకి ఆ నెలసరి వచ్చేటప్పటికి ఆ 3 days రెస్ట్ అవసరం. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అది మనల్ని అలౌ చేయదు, జాబ్ చేయాల్సింది. ఏంటంటే ఒకప్పుడు నాకైతే కొన్ని ఆర్గనైజేషన్స్ ఐ థింక్ ఆడవాళ్ళకి పీరియడ్స్ ఉన్నప్పుడు ఆ 3 days వాళ్ళకి బ్రేక్ ఇవ్వాలని ఒక కాన్సెప్ట్లో కొన్ని రోజులు స్టార్ట్ అయ్యారు. కాకపోతే ఏంటంటే అది మిస్ఫైర్ అయింది ఎక్కడో. అన్నెసెసరీగా అవసరం ఉన్నప్పుడు అవసరం లేనప్పుడు నాకు పీరియడ్స్ అని చెప్తున్నప్పుడు అది వర్కౌట్ కాలేదు. బట్ జెన్యున్గా ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ ఒక పాయింట్ ఇన్ టైంలో ఒక 10 years బ్యాక్ ఈ ఆలోచన వచ్చింది కార్పొరేట్స్కి కానీ అన్ని ఆఫీసెస్కి. ఆడవాళ్ళకి కాస్త రెస్ట్ అవసరం ఆ టైంలో, మేబీ అది కన్సిడర్ చేయొచ్చా అని వచ్చింది. బట్ రియల్లీ రెస్ట్ అవసరం. ఆ టైంలో మీరు ఎంత పని చేయగలుగుతారో అంత మాత్రమే చేయాలి. మరీ చేయకుండా అంటే మనకు అంత ఇప్పుడు ఏంటంటే అంత న్యూక్లియర్ ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు అయితే నడిచిపోయేది. ఇప్పుడు అట్లా లేదు కాబట్టి మీరు ఎంతవరకు చేయగలిగితే పని అంత మాత్రమే చేసి మ్యాక్సిమం మీ బాడీకి రెస్ట్ ఇచ్చినప్పుడు
యూ విల్ బీ హెల్దీ అనమాట. ఆ టైంలో రెస్ట్ అవసరం కాబట్టి యూ టేక్ రెస్ట్. ముఖ్యంగా ఇప్పుడు ఈ సీజన్ కట్ 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 ఆ ఫ్లో వెళ్ళింది కదా, బాగుందా అక్క? అలాగే మనుషులే ఫేక్గా ఉన్న ఈ రోజుల్లో ఒక్కసారి మనం ఫ్రూట్స్ గురించి మాట్లాడుకుందాం. మ్యాంగో ఫ్రూట్, ఇది మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగో ఫ్రూట్ గురించి మాట్లాడుకుందాం. మ్యాంగోస్ రియల్గా వచ్చేవన్నీ ఆర్గానిక్ మ్యాంగోస్ అయినా? అసలు ఇన్ని వేల మ్యాంగోస్ ఎలా వస్తున్నాయి? చెట్టు నుంచి పండి వస్తున్నవేనా? డెఫినెట్గా చెట్టు నుంచి పండుతున్నాయి, అదైతే ఓకే. కాకపోతే ఏంటంటే అది దాన్ని తొందరగా ముగ్గిచ్చే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, కాల్షియం కార్బైడ్ అని ఒక పదార్థం వేసి ముగ్గిచ్చేస్తూ ఉంటారు అనమాట తొందరగా. ప్రీమెచ్యూర్ బేబీస్ టైప్లో తొందరగా, ఎందుకంటే ఈ సీజన్లో అమ్మేయాలి, ఇది తొందరగా డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ డిమాండ్ని మీట్ అవ్వడానికి గాను ఈ కెమికల్స్ని వాడి అవి అమ్మేస్తూ ఉంటారనమాట. సో ఇవన్నీ తినడం వల్ల మనకేంటంటే, అఫ్కోర్స్ మ్యాంగో ఈజ్ కింగ్ ఆఫ్ ఫ్రూట్ అంటాం. ఓకే, మ్యాంగోలో అన్ని విటమిన్స్ ఉంటాయి. ఆ మ్యాంగోస్ నార్మల్గా మా అమ్మమ్మల వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే, ఈ ఎండాకాలంలో ఎన్ని మ్యాంగోస్ అయితే తింటారో ఆ ఎండాకాలంలో తిన్న మ్యాంగోస్ వల్ల వచ్చే బెనిఫిట్స్, హెల్త్ బెనిఫిట్స్ ఏవైతే ఉంటుందో, ఈ విటమిన్ అబ్జార్ప్షన్స్ ఏవైతే ఉంటాయో అవి మీకు ఆ సంవత్సరం అంతా పనిచేస్తాయని చక్కగా చెప్పేవాళ్ళు అనమాట. అప్పుడు ఏదో ఒక మ్యాంగో అలా తినేవాళ్ళం కాదు. మా చిన్నప్పుడైనా కానీ ఒక ప్లేట్లో చక్కగా ఒక 3-4 రకాల మ్యాంగోస్ పెట్టి, ఒక చెరుకు రసాలు లేకపోతే పండూరి ఇట్లాంటి రకరకాల ఆప్షన్స్ ఉంటాయిగా, అన్నీ పెట్టుకొని తినేవాళ్ళం. అప్పట్లో అది ఆర్గానికే. కాకపోతే ఇప్పుడు ఈ డిమాండ్ని మీట్ అయ్యే ప్రాసెస్లో కల్తీ జరుగుతుంది కాబట్టి అవి తిన్నప్పుడు మనకి రకరకాల హెల్త్ ఇష్యూస్, ఎస్పెషల్లీ గట్ ఇష్యూస్. నార్మల్గా మ్యాంగో తింటే హై ఫైబర్ కాబట్టి గట్ హెల్త్ క్లియర్ అవుతుంది అంటారనమాట. ఈ కల్తీ ఉన్న మ్యాంగోస్ తిన్నప్పుడు ఫస్ట్ ప్రాబ్లం మన గట్ హెల్త్ నుంచి మొదలవుతుంది. సో కాబట్టి అలాగే సేమ్ థింగ్ ఇక డయాబెటీస్ ఉన్న వాళ్ళు తినకూడదు అది ఇది అంటారు. బట్ ఆయుర్వేదాలో ఏమంటారంటే డయాబెటీస్ ఉన్నా కానీ ఒక క్వాంటిటీ ఆఫ్ మ్యాంగో తినవచ్చు, మొత్తానికి అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. అది ఎప్పుడు తింటున్నారో, ఏ టైంలో తింటున్నారో అన్నది చాలా చాలా అవసరం. కాబట్టి ఈ మ్యాంగోస్ని చూస్ చేసుకునేటప్పుడు మనకు తెలిసిపోతుంది అనమాట. కొంచెం ఎల్లోగా, కొంచెం పసుపు రంగులో, పచ్చ రంగులో ఉన్న మ్యాంగోస్ని కొంచెం అవాయిడ్ చేయండి. 2 కలర్ కాంబినేషన్స్ ఉంటాయి కదా. ఒరిజినల్గా బాగా ముగ్గిన మ్యాంగో ఏదైతే ఉంటుందో చక్కగా చెట్టుకు పండుతుంది, పసుపు రంగులో అయిపోతూ ఉంటుంది అనమాట. అదొకటి చూసుకోండి. అయితే ఇంకొకటి ఏంటి, ఒరిజినల్గా పండిన మ్యాంగో ఏదైతే ఉంటుందో, ఏమీ కెమికల్స్ వేయకుండా పండిన మ్యాంగో, ఈ స్టార్టింగ్ ఉంటుంది ముచ్చిక అంటాం, అక్కడ స్మెల్ చేస్తే స్వీట్ స్మెల్ వస్తుంది అనమాట. అది ఒకసారి చూసుకోవాలి. అది చూసుకొని ఇంకా చాలా ఉన్నాయి ఆప్షన్స్, బట్ నాకు తెలిసినవి నేను చెప్తున్నాను. ఇంకేం చెప్తానంటే, మనం కొన్న మ్యాంగోస్ నీళ్ళల్లో వేస్తే అది తేలిపోయిందంటే అది ఒరిజినల్ మ్యాంగో, ఐ మీన్ కల్తీగా పండించిన మ్యాంగో. ఒకవేళ ఆ మామిడి పండు మునిగిపోతే కనుక అది ఒరిజినల్గా ఆర్గానిక్గా పండిన మ్యాంగో అని నాకు తెలిసిన 2-3 వెయిట్ ఉంటుంది. రియల్ మ్యాంగో బరువు ఉంటుంది కాబట్టి అది కిందకి వెళ్ళిపోతుంది అనమాట. సో వాటర్లో వేసినప్పుడు కొంచెం ఎక్కువ నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళలో వేసినప్పుడు తేలిపోయిన మ్యాంగోస్ మంచిది కాదు అని అంటూ ఉంటారు. సో ఆ టెస్ట్ ఈ మధ్య చేస్తున్నాను మోస్ట్లీ. సో కొన్ని అంత టెస్ట్ చేసి తెచ్చుకుని తిని అంత ఓపిక లేవు ఎవరికైతే నిజంగా. ఇప్పుడు మాకు చిన్న ఫామ్, ఆ ఫామ్ లో నుంచి కొన్ని మ్యాంగోస్ తెచ్చి వేస్తే అవి చక్కగా బాగున్నాయి అనమాట. తీపి ఉంటాయి అండ్ కల్తీ లేదు. మనకు తెలుసు కదా, మేము ఏం మందు లేకుండా పెంచాం కాబట్టి. సో అట్లా ఆప్షన్ ఉన్నాను. చిన్న టెస్ట్లే కదా ఇవన్నీ చేసుకుని. ఒరిజినల్ మ్యాంగోస్ మనం ఏమనుకుంటాం అంటే సీజనల్ మ్యాంగోస్ పిల్లలకు పెట్టేయచ్చు, అందరం తినేయచ్చు. కానీ పెట్టిన తర్వాత చాలా మందికి ప్రాబ్లమ్స్, ఈ మొహం మీద చిన్న పొక్కులు రావడం ఇట్లాంటివన్నీ అవుతా ఉన్నాయి ఈ మధ్య. సో కాకపోతే చూస్ చేసుకునేటప్పుడు ప్రాపర్గా మ్యాంగోస్ చూస్ చేసుకొని కొనుక్కుంటే సరిపోతుంది. ఒకప్పుడు అన్నీ మ్యాంగోస్ కూడా తినాలనిపించేది, ఎందుకంటే మీరు అన్నట్టు తీయగా ఉండడం, తీపిగా. కానీ ఇవాళ రేపు తింటున్న మ్యాంగోస్ నిజంగా చప్పగా, ఒక టైపు వగరుగా అలా ఉంటుంది. మరి ఎందుకు తినాలనిపిస్తుంది? దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉండే అవకాశాలు కనిపిస్తాయి. ఎస్, ఆఫ్ కోర్స్ హెల్త్ మాత్రం టోటల్గా స్పాయిల్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఆర్గానిక్ ఫామ్ ఫ్రెష్ డైరెక్ట్గా ఫామ్ దగ్గరికి వెళ్తే అమ్మేవాళ్ళు కొంతమంది ఉంటారు. అట్లాంటి ప్లేసెస్కి వెళ్ళి కొనుక్కోండి. బట్ మ్యాంగో తినడం చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి కాబట్టి చూస్ రైట్ మ్యాంగోస్ అనమాట. ఎవరైనా తినాలనుకుంటే రైట్ మ్యాంగోస్ని చూస్ చేసుకొని తింటే సరిపోతుంది ఈ సమ్మర్. అలాగే ఇవాళ రేపు మనం చూస్తున్నాం ఎంత కేజీలు టన్నులు పన్నీర్, టన్నులు ఇది మనకి మిల్క్ ప్రొడక్ట్స్ కానీ లీటర్లు పాలు దొరకడం, పెరుగు దొరకడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. అసలు నిజంగా అన్ని టన్నుల పన్నీరు, ఇన్ని లీటర్ల పాలు దొరికేవంతా ఒరిజినలేనా? అసలు మనం ఎలా తెలుసుకోవాలంట? సో పన్నీర్ ఏంటంటే,
పన్నీర్ ఒక పెద్ద స్కామ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. చాలా మనం ఇంట్లో చేసుకునే పన్నీర్ కంటే బెటర్ పన్నీర్ ఏది లేదనమాట. సో ఒరిజినల్ పన్నీర్ మనం ఎట్లా చేస్తాము, జస్ట్ ఒక 2 ఇంగ్రీడియంట్స్ ఏం చేస్తాం, పాలు బాగా మరగబెట్టేసి అందులో 2 నిమ్మచిక్కలు లేకపోతే కాస్త వినిగర్ ఏదో ఒకటి వేస్తాం, అది విరగొట్టేస్తాం. బేసిక్గా పాలను విరగొట్టి దాన్ని మళ్ళీ స్ట్రెయిన్ చేసి ఓవర్ నైట్ అలాగా హ్యాంగ్ చేసేసి నెక్స్ట్ డే దాన్ని పన్నీర్గా తయారు చేసి వెంటనే వండేస్తాం. అది మేబీ a day or 2. అయితే ఆ పన్నీర్ ఏమవుతుందంటే చక్కటి మంచి స్మెల్ వస్తుంది, అంటే పాల వాసన, ఆ పాలల్లో వచ్చే స్మెల్ వస్తుంది. అయితే ఈ మధ్య ఒక్కొక్కసారి మనం తెచ్చుకునే పన్నీర్ వండితే ఇట్లా రబ్బర్ లాగా ఇలా నొక్కినా కూడా రబ్బర్ లాగా బౌన్స్ అవుతూ ఉంటుంది కదా, అదొకటి. ఈవెన్ రెస్టారెంట్స్లో కూడా మనం తినేటప్పుడు బీ వెరీ వెరీ కేర్ఫుల్. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇచ్చే డైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డైట్స్లో ఏమవుతుందంటే పన్నీర్ తినమంటారు, బికాస్ ఇట్స్ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ కాబట్టి పన్నీర్ ఎక్కువగా తినమంటూ ఉంటారు. ఈ పన్నీర్ తినే ప్రాసెస్లో మనం ఫ్రిడ్జ్ నిండా ఇంత పన్నీర్ బ్లాక్స్ తెచ్చి పెట్టేస్తున్నాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ఆ పన్నీర్ తెచ్చుకున్నప్పుడు దాని స్మెల్ చూడండి, అది మిల్క్ స్మెల్ వస్తూ ఉంటే దట్ ఈస్ బెస్ట్ స్మెల్. రెండోది ఏంటంటే దట్స్ బెస్ట్ పన్నీర్. రెండోది ఏంటంటే దాన్ని ఇట్లా ప్రెస్ చేసినప్పుడు మామూలు పాలతో, ఒరిజినల్ పాలతోటి ప్రిపేర్ అయిన పన్నీర్ ఇలా నొక్కగానే అది కొంచెం ఇలా క్రష్ అయిపోతుంది అనమాట, మెత్తగా ఇలా మనం విడిపోతుంది. అది ఈ డూప్లికేట్ పన్నీర్ ఎట్లా చేస్తారంటే ఐ థింక్ వెజిటేబుల్ ఆయిల్స్ ఇవన్నీ యూజ్ చేసి డూప్లికేట్ పన్నీర్ చేసేస్తూ ఉంటారు. ఈ డూప్లికేట్ పన్నీర్ని టెస్ట్ చేసే విధానం ఏంటంటే ఒకటి దాన్ని స్మెల్ చూడడం, రెండోది దాన్ని ప్రెస్ చేసినప్పుడు అది మీకు ఈ రబ్బర్ లాగా సాగుతూ ఉంటుంది అనమాట. తింటున్నప్పుడు కూడా కిర్కిర్ అని నోట్లో సౌండ్ వస్తుంది, చాలాసార్లు గమనించారు లేదు. ఇట్లాంటివన్నీ వచ్చినప్పుడు దాన్ని ఫస్ట్ అవాయిడ్ చేయడం అనమాట. అయితే ఇంకొక టెస్ట్ కూడా ఈ మధ్య కాలంలోనే చాలా మందికి ఒక వీడియో వైరల్ అవుతుంది. అందులో ఏం చెప్పారంటే ఒరిజినల్ ఫేక్ పన్నీర్ని ఐడెంటిఫై చేయాలంటే ఫేక్ పన్నీర్ మీద కొంచెం నీళ్లు పోసి ఆ నీళ్ళ మీద కొంచెము కందిపప్పు పౌడర్ ఉంటుంది కదా, కందిపప్పుని పొడి చేసి అది వేసి కాసేపు వదిలేస్తే అది ఎరుపు రంగులో తయారవుతుంది అనమాట. ఒకవేళ అది ఎరుపు రంగులో అయిపోయింది ఆ పన్నీర్ అంటే కనుక ఇట్స్ అ ఫేక్ పన్నీర్. కాబట్టి అట్లాంటి పన్నీర్ అవాయిడ్ చేసి, నన్ను అడిగితేనైతే ఇంతింత పన్నీర్, ఇంతింత టన్నుల పన్నీర్ మనం ప్రిపేర్ చేయడం అన్నది చాలా అసంభవం. కాబట్టి ఎవరైనా పన్నీర్ ప్రిపేర్ చేసుకుంటారు చేసుకోవాలి, పిల్లలకి ఎస్పెషల్లీ పెట్టే ప్రాసెస్లో ఇంట్లోనే తయారు చేసుకోవడం నా ఫస్ట్ ఆప్షన్ పన్నీర్. మంచిగా అలాగే ఇప్పుడు తింటున్న బహుశా ఫుడ్ వల్లనే అంటారా, ఒకప్పుడు ఎప్పుడు లేని క్యాన్సర్ రోగం ఈ రోజుల్లో విపరీతంగా పెరిగిపోవడానికి మెయిన్ ఆహారమే కారణమా, ఇంకా వేరే ఏమైనా రీజన్స్ ఉన్నాయి? ఆహారం మెయిన్ థింగ్, ఫుడ్ అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఒక కాన్సెప్ట్ చెప్తా. ఇప్పుడు మనం ఏమంటున్నాం, చాలా స్ట్రెస్ చేస్తాం, నాలాంటి వాళ్ళం న్యూట్రిషనిస్ట్లు కానీ ఏం చెప్తామంటే హోమ్ ఫుడే తినాలి, ఆప్షన్ లేదు. ఓకే, బయట కొన్న తింటే మీకు ఆరోగ్యం పాడైపోతుంది, హోమ్ ఫుడ్ తినాలి, ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు, ఇట్లా అన్నీ చెప్తుంటాం. ఫ్రిడ్జ్లో పెట్టి తీసినవి తినకూడదు. కాకపోతే నేను ఓపెన్ కన్ఫెషన్ ఇక్కడ, నాకేమనిపించిందంటే ఇన్ని చెప్తాం కదా, ఇంత చెప్తాం ఫ్రిడ్జ్లో పెట్టిన తినొద్దు, ఫ్రిడ్జ్లో ఈ వస్తువులు పెట్టద్దు, ఆ వీడియోలు చాలా వైరల్ కూడా అయినాయి. మనం ఇద్దరమే చేసాం ఆ వీడియోస్. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నాకేమనిపించిందంటే మనం ఇంత చెప్తున్నాం, బట్ ఎంతమంది ఫాలో అవుతారు? నంబర్ 1. రెండోది ఏంటంటే ఈ ఫ్యామిలీ కన్స్ట్రెయింట్స్ ఉంటాయి, ఆడాళ్ళకి కూడా చేయలేరు ఆ టైంలో. ఇప్పుడు అన్నీ అప్పటికప్పుడు లేసి ఫ్రెష్ వెజిటేబుల్స్ ఫ్రెష్ చేసి చేయాలి అంటే మనకి కుదరదు. ఆఫీసులకు వెళ్ళాలి, ఇవన్నీ వెళ్ళాలి. ఈ ప్రాసెస్లో ఏంటంటే బయట తినేస్తూ ఉంటారు. బట్ నేను అడ్జస్ట్మెంట్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, నాకేమనిపిస్తుంది అంటే ఇట్స్ బెటర్ ఫస్ట్ డే ముందు రోజు అన్నీ ప్రిపేర్ చేసి ఇట్స్ ఓకే, కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ వితిన్ 12 hours తీసి దాన్ని వండేసుకోండి. బయట తినడం కంటే ఇది బెటర్ ఆప్షన్ అనిపిస్తుంది నాకు. ముందు రోజు కాస్త అన్ని కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి తీసి ముందు అంతా ఫ్రిడ్జ్లో పెట్టకండి అని ఒక పెద్ద హంగామా నేను కూడా మాట్లాడాను వాటి గురించి. బట్ నాకేమనిపిస్తుంది అంటే ఈ బయట తినే చెత్త కంటే ఇది బెటర్ కదా. అట్లీస్ట్ నాకు తెలుసు నేను ఏం తింటున్నానో, ఫ్రిడ్జ్లో అన్ని మసాలాలు అన్నీ రెడీ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ లేచి పెడితే నా పిల్లలకి నేను ఏం ఆహారం పెడుతున్నానో తెలుసు, నేను ఏం తింటాను. బట్ నిజంగా ఆప్షన్ ఉన్న వాళ్ళు అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోండి. ఆప్షన్ లేదు అంటే బయట తినడం కంటే ఇంట్లోవే ముందు రోజు కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి 1 day ఉంచి తిన్నా నో ప్రాబ్లం. దట్స్ నంబర్ 1. సెకండ్ థింగ్ ఏంటంటే నువ్వు అన్నట్టు ఈ ఆహారం వల్ల నిజంగానే రోగాలు వస్తాయా అంటే అఫ్కోర్స్ వస్తాయి. ఇప్పుడు క్యాన్సర్స్ ఒక ఎత్తు అయితే బికాస్ దాంట్లో యూజ్ చేసే కెమికల్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ పండించడానికి యాజ్ ఎ క్యాన్సర్ కోచ్ చాలామందికి నేనేం చెప్తా, స్ట్రాబెర్రీస్ తినండి, బ్లూబెర్రీస్ తినండి, బ్లాక్బెర్రీస్ తినండి, ఇవన్నీ తింటే మీకు యాంటీ క్యాన్సరస్. పాలకూర తినండి. బట్ ఇవన్నీ నేను ఇప్పుడు ఏవైతే లిస్ట్ ఆఫ్ ఫుడ్స్ చెప్పానో, పాలకూర, బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్,
మోస్ట్ ఆఫ్ ద ఫ్రూట్స్, ఇవన్నీ పెస్టిసైడ్స్ ఎక్కువగా ఉండే ఆహారాలు కూడా ఇవే. ఓకే, ఈవెన్ గ్రేప్స్ ఇవన్నీ. సో మనం ఏం చేస్తాం, ఇవన్నీ ఉన్నప్పుడు తింటే కార్సినోజెనిక్ అంటే క్యాన్సర్ కారకాలు ఇవన్నీ ఉంటాయి. అవే కాకుండా ఈ పెస్టిసైడ్స్ వేసిన ఆహారం తినడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఈ మధ్య ఎక్కువ వింటున్నామా, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యాయి, ఇవన్నీ ఏంటంటే దీనివల్ల. సో వీటిని మనం ఎలా అవాయిడ్ చేయొచ్చు, ఆర్గానిక్ తెచ్చుకున్నా ఏం తెచ్చుకున్నా ఈ పెస్టిసైడ్స్ బయటే కొడతారు కాబట్టి ఏ కూరగాయలైనా బాగా కడగండి. మన పాతకాలంలో ఎందుకంటారు బాగా కడగండి కూరగాయలు, ఆకుకూరలు తెచ్చుకున్నా ఏది తెచ్చుకున్నా వాషింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏ కూరగాయలు తెచ్చినా ఫస్ట్ మనం చేయాల్సిన 2-3 చిన్న పనులు ఏంటంటే, బాగా ఎంత కడగగలిగితే మనం ఆ కూరల్ని, బెర్రీస్ కానీ ఫ్రూట్స్, ఎనీ పాలకూర కానీ తోటకూర ఏ కూర తెచ్చుకున్నా దాన్ని ప్రాపర్గా కాస్త సాల్ట్ వేసి కాస్త వినిగర్ వేసి ఒక 10 minutes అట్లా వదిలేసేయండి. ఆ కూరలన్నిటిని వేసి అందులో వదిలేసిన తర్వాత దాని తర్వాత ప్రాపర్గా 2-3 సార్లు ప్రాపర్గా వాష్ చేసి, ఎలాగో మనం కుక్ చేసిన వేడికి ఈ పెస్టిసైడ్స్ ఒక ఎఫెక్ట్ అంత ఉండదు, బట్ స్టిల్ మనం కడగాల్సిన బాధ్యత మనకుంది కాబట్టి ఇట్లా కడిగేసి నీట్గా తినగలిగితే, అంటే మనకి తెలిసినంతలో కరెక్షన్స్ చేసుకోవడం వల్ల కొంచెంలో కొంచెం హెల్త్ బెనిఫిట్స్ మనం పొందగలుగుతాం. ఇన్స్టెంట్గా సూపర్ మార్కెట్లలో కటింగ్ వెజిటేబుల్ ఫ్రూట్స్ దొరుకుతూనే ఉన్నాయి, కొనుక్కుంటున్నాం, తెచ్చుకుంటున్నాం, తినేస్తున్నాం. ఎక్కడ వాష్ చేస్తున్నాం? చేయట్లేదు. మిక్స్డ్ డైట్లో మనకు వస్తుంది, వెజిటేబుల్స్ తినండి, ఫ్రూట్స్ తినండి, తెచ్చుకుంటున్నాం, తింటున్నాం, కట్ చేసే అంత సీన్ లేదు కదా. కరెక్ట్, కట్ చేసే సీన్ లేదు కాబట్టి ఇంటికి తెచ్చుకున్న తర్వాత ప్రాపర్గా వాష్ చేసి తినడమే. మనం గుడ్డిగా నమ్మకంతో వెళ్ళిపోతూ ఉంటాం. ఏదో ఒకటి నేను ఇందాక అన్నాను చూడు, టైం లేకపోతే ఏం చేస్తాం, మరి మనకి ఆప్షన్సే లేవు అక్కడ. సో దానికి ఏమైనా ఆల్టర్నేట్ రెమెడీస్ ఉంటాయా? అంటే ఒకవేళ తినేస్తాం, మన కడుపులోకి అయితే ఫ్రూట్స్ వెళ్ళిపోతాయి, కటింగ్ ఫ్రూట్స్, మనం మిక్స్డ్ ఫ్రూట్స్ తినేస్తాం. సో తిన్నాక దానికి స్పెసిఫిక్ రెమెడీ ఏమైనా ఉంటుంది? ఇంకెలాగో తింటాం కాబట్టి. నన్ను అడిగితే అంటే స్పెసిఫిక్ తీరా తినేసిన తర్వాత ఏం చేస్తాం మనం, అది స్లో పాయిజన్ లాగా, ఐ మీన్ మనకి తెలిస్తే ఓకే. నాకు కొంతమందిని చూస్తే ముచ్చటేస్తుంది, మా తోట నుంచి వచ్చినాయండి, మా పొలం నుంచి వచ్చాయంటే, అబ్బా మీకు తెలుసు అందులో ఏమున్నాయి ఏం లేవో కదా. సో అట్లాంటి ఆప్షన్ ఉండగలిగితే మనం మ్యాక్సిమం ఎంతైనా, అంటే తెలిసిన వాళ్ళ దగ్గర ఫార్మ్స్ ఏమైనా ఉంటే అక్కడికి వెళ్ళి మనం తెచ్చుకోవడం ఒకటే ఒక ఆప్షన్ నన్ను అడిగితే అనమాట. మార్కెట్లో కొన్నవి కూడా చూస్తూ ఉంటున్నాము. నిజంగా పువ్వులు కొనాలన్నా కూడా ఈ మధ్య నాకు టెన్షన్, అసలు ఎట్లా ఏం చేస్తున్నారు, ఎట్లా వాడుతున్నారు, ఆ పువ్వులు కింద పడిపోతాయి, తీసి అవే పైన వేస్తారు, అవే తొక్కుతారు. సేమ్ థింగ్ విత్ ఆకుకూరలు అవన్నీ. కాబట్టి మనం షాపింగ్ చేసేటప్పుడు కాస్త ఆచితూచి చేసుకోవడం, మనకి కాస్తలో కాస్త 50 గజాల స్థలం ఉన్నా మనకి కొన్ని కూరగాయ ముక్కలు అవి పెంచుకొని వాటిల్లో తినడం బెటర్ అనమాట. అండ్ ఫుడ్ మీద చాలా మిత్స్ ఉన్నాయి, చాలా రకరకాల అపోహలు ఉన్నాయి, నిజాలు ఉన్నాయి, అబద్ధాలు ఉన్నాయి. అవన్నిటి మీద మనం అలాగే వంజక్క, ఎవరికైనా హెల్త్ బాగాలేదు అన్నా, ఏదన్నా టాపిక్ అన్నా ఫస్ట్ మీరు చెప్తారు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా, ఇంపార్టెంట్ అని రెగ్యులర్గా చెప్తారు ప్రతి ఒక్కరికి. సో మీరు దాని మీద అవేర్నెస్ చెప్తూనే ఉంటారు. ఈరోజు చెప్పండి అసలు మీ మాటల్లో, హెల్త్ ఇన్సూరెన్స్ నిజంగా అంత అవసరం అంటారా? ఓకే, సో ఫస్ట్ టైం నాకు క్యాన్సర్ వచ్చినప్పుడు నాకు ఇన్సూరెన్స్ లేదు. ఫస్ట్ క్యాన్సర్ వచ్చింది యాక్చువల్గా. ఓకే, అంటే నాకు మరి నేను తీసుకోలేదు, నాకు వచ్చేసింది కదా. ఎస్. సో ఏంటంటే మూఢనమ్మకాలు, స్పిరిచువాలిటీ ఇవన్నిటినీ కొంచెం బైఫకేట్ చేసుకోవాలి మనం. ఓకే, భగవంతుడి ఆరాధన, పూజలు, మన సాంప్రదాయాల్ని ఫాలో అవ్వడము ఇవన్నీ ఒక ఎత్తు. ఓకే, స్పిరిచువల్గా ఉండడము ఇవన్నీ. ఈ మేనిఫెస్టేషన్ ప్రాసెస్లో ఏంటంటే ఇన్సూరెన్స్ తీసుకుంటే రోగాలు రావు. ఇన్సూరెన్సెస్ ఇవన్నీ ఏంటంటే పిల్లల భవిష్యత్తు కోసం, మన భవిష్యత్తు కోసం, పిల్లల కోసం, అందరి కోసం అంటే ఈ మధ్య ఉన్న సిచ్యువేషన్స్ అట్లా ఉన్నాయి, ఎన్వైరన్మెంట్ అట్లా ఉంది, రోగాలు అట్లా ఉన్నాయి, ఎవరికి ఏమొస్తుందో తెలియదు. చాలా హెల్తీగా ఉంటాం, రేపు పొద్దున్నకి హార్ట్ స్ట్రోక్ వచ్చిపోతున్నారు. ఓకే, చాలా హెల్తీగా ఉంటాం, జనరల్గా యాన్యువల్ చెకప్ కానీ వెళ్తాము, అక్కడ ఏదో ఒక బయటపడుతుంది, లివర్, ఫ్యాటీ లివర్ అంటారు, లేకపోతే ఇంకొకటి అంటారు, హార్ట్లో అంటారు, బ్లాకేజెస్ అంటారు. సో ఇవన్నీ ఉంటున్నాయి. కాబట్టి మీకు ఇన్సూరెన్స్ చాలామంది మాట్లాడుతున్నారు ఈ మధ్య, నువ్వు చెప్పినట్టుగా ఇవన్నీ పక్కన పెట్టండి. మీ ఫ్యామిలీని మీరు సేఫ్ గార్డ్ చేసుకోవాలి. ఏంటంటే ఇప్పుడు ఒక రోగం వచ్చింది అంటే, ఒక క్యాన్సర్ వచ్చిందంటే దానికి అయ్యే థెరపీస్ ఏవైతే ఉంటాయో, కీమోథెరపీ, రేడియేషన్, ఇమ్యూనోథెరపీ, హార్మోన్ థెరపీ, ఇంకా రకరకాల అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చేయించుకోవాలి అంటే మీకు ఎవరికైతే ఇట్లాంటి ప్రాబ్లం వస్తుందో క్లోజ్ టు 75 lakhs వరకు వాళ్ళు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అనమాట, ఇంత ప్రాసెస్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటే. కాబట్టి ఈ 75 lakhs ఎక్కడి నుంచి వస్తాయి మీకు? దేర్ఫోర్
ఇన్సూరెన్స్ ఉండడము ఈజ్ ఆల్వేస్ గుడ్. మనం 10-20 వేల కోసం, సంవత్సరంలో కట్టే 10-20 వేల కోసం ఆలోచిస్తాం. ఒక రెస్టారెంట్కి, ఒక ఫ్యామిలీ డిన్నర్కి వెళ్తే మనం ఈజీగా 10-15 వేలు ఖర్చు పెడతాం. ఫ్రెండ్స్తో బయటికి వెళ్తే అంత ఖర్చు అయిపోతుంది. సిగరెట్స్ తాగే వాళ్ళు ఈ మధ్య కాలంలో నాకు తెలిసింది ఏంటంటే నెలకి 8 వేలు ఖర్చు పెడతారంట సిగరెట్ల మీద. సో ఇవన్నిటికంటే అంటే సంవత్సరానికి దగ్గర దగ్గర ₹1,00,000 ఖర్చు పెడుతున్నారు. కాబట్టి ఇవన్నీ కాస్త కంట్రోల్ చేసుకొని ఆ పైసలతోటి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఫ్యామిలీ ఫ్లోటర్స్ దొరుకుతాయి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ఏం చేస్తుందంటే మనకి ఒక ధైర్యాన్ని ఇస్తుంది. నాకు ఏదైనా ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తే గుడ్ హెల్త్ ఎవరికి గ్యారంటీడ్ కాదు. ఇప్పుడున్న మీరు యోగా చేయండి, మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయండి, వాకింగ్ చేయండి, యాక్టివ్గా ఉండండి, ఎంత ఆర్గానిక్ ఫుడ్ ఉన్నా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎంత ఏం చేసుకున్నా గుడ్ హెల్త్ గ్యారంటీ ఎవరికి లేదు. ఓకే, సో ఎప్పుడైనా ఏదైనా ఎవరికైనా రావచ్చు. ఓకే, ఈ మధ్య మనం రీసెంట్గా విశాల్ హీరోని చూస్తున్నాం. చూసారా? ఒక తమిళ్ హీరో, చాలా యాక్టివ్గా, చాలా చాలా పెద్ద పెద్ద మూవీస్ చేశాడు. చాలా చాలా ఏంటంటే ఇంటెన్స్ మూవీస్ అనమాట, ఫైట్స్ అవి ఇవి అంత ఉన్నాయి. సడన్గా రీసెంట్గా మనం చూసాను, అతను ఏదో సమ్ కైండ్ ఆఫ్ అ ప్రాబ్లం మొత్తం మారిపోయాడు కదా. సో ఏదో ఒక ఆడియో రిలీజ్ సంథింగ్ ఒక ఫంక్షన్కి వచ్చి అక్కడ చూసిన తనకి పార్కిన్సన్స్ టైప్ డిజీజ్ ఏదో వచ్చేసింది. మళ్ళీ రీసెంట్గా మీ మధ్య జస్ట్ 2-3 డేస్ బ్యాక్ వచ్చాడు, అక్కడ కొలాప్స్ అయిపోయాడు. సో మామూలుగా మనకేంటంటే సెలబ్రిటీస్ కదా, చాలా కేర్ఫుల్గా ఉంటారు, ప్రతి ఇంచుకి వాళ్ళు పే చేస్తారు, వాళ్ళు తినే ఆహారం. సో దేర్ ఈస్ నో గ్యారంటీ ఫర్ గుడ్ హెల్త్. కాబట్టి ఆ గుడ్ హెల్త్ కావాలి, సేఫ్గా సెక్యూర్గా ఉండాలి. ఎందుకంటే మనం ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా లక్షలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి నా సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే గో ఫర్ అన్ ఇన్సూరెన్స్, గుడ్ ఇన్సూరెన్స్ అనమాట. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఏజ్ అవుతుంది, కొంచెం ఎక్కువ ఇన్సూరెన్సెస్ లైక్ 30 lakhs, 40 lakhs, 50 lakhs వరకు ఎంతో పే చేయక్కర్లేదు, 30-40,000. చిన్నపిల్లలు ఉన్నారు, యంగ్స్టర్స్ బాగున్నారు, చిన్న ఇన్సూరెన్స్ 10-15 lakhs ఇన్సూరెన్సెస్ ఓకే. పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ వాళ్ళ కోసం ఇన్సూరెన్సెస్. లేకపోతే ఏమవుతుందంటే ఆ 20-25,000 కోసం ఆలోచించి రేపు పొద్దున మనకి ఒకవేళ ఇన్సూరెన్స్ చేసుకోకపోతే హాస్పిటల్ బిల్స్ కట్టేటప్పటికి మనకి కళ్ళలోంచి రక్తం కారుతుంది అంతే. సీరియస్గా అన్నీ అమ్మేసుకున్న వాళ్ళు కూడా చాలా చాలా మంది ఉన్నారు. దేర్ఫోర్ కొంచెం మనం లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా. ఓకే, ఇన్సూరెన్స్ లానే రెగ్యులర్ టెస్ట్లు కూడా అవసరం అంటారు? 100%. ఒక ఏజ్ దాటిన తర్వాత మనం ఒకప్పుడు మగవాళ్ళకి రావా హెల్త్ ఇష్యూస్ అంటున్నావు కదా, సో మగవాళ్ళకి వస్తాయి, ఆడవాళ్ళకి వస్తాయి, అందరికీ ఒక ఏజ్ దాటిన తర్వాత రెగ్యులర్ హెల్త్ చెకప్. ఎంత ఫ్రీక్వెంట్గా చేయించు? ఇయర్లీ వన్స్ అప్ టు 40 దాటిన తర్వాత వన్స్ ఇన్ 6 months చేసుకోవడం ఈజ్ అడ్వైజబుల్. అలాగే ఇవాళ రేపు డైట్ అనేది ఎవరంటే వాళ్ళు ఇస్తున్నారు. నిజంగా ఎవరు రైట్, ఎవరు రాంగ్, అంటే ఎవరు ఫేక్, ఎవరు జెన్యూన్ అన్నది మనం గుర్తించలేకపోతున్నాం. సో ఒక డైట్ మనకి ఇచ్చినప్పుడు ఏదైనా ఒక పర్సన్, ఒక న్యూట్రిషనిస్ట్, సో అది రియల్ డైటా, ఆవిడ సర్టిఫైడా కాదా, అసలు ఎలా తెలుసుకోవాలి? అంటే ఆ డైట్ మన కోసమే ఇచ్చారని మనకి ఎలా అర్థమవుతుంది? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే నేను న్యూట్రిషనిస్ట్నే, కానీ ఏంటంటే నాకు ఈ డైట్ ఇవన్నీ ఏమవుతుందంటే మనకి తెలియని ఆహారం ఏది లేదు ఎక్కడ. చాలామంది ఏంటంటే సన్నగా అయిపోవాలి, బ్యూటిఫుల్గా కనపడాలి, లేకపోతే ఇంకా ఏదోలా కనపడాలి, ఇవన్నీ అంటారు. అఫ్కోర్స్ 70% డైట్ ప్లేస్ అ కీ రోల్ అనమాట. 70 అంటే 80% మీరు ఏం తింటున్నారో దాని మీద బేస్ చేస్తుంది. ఇప్పుడు వచ్చిన కల్తీ ఆహారాలు ఇవన్నిటిని మైనస్ చేసుకుంటూ మీరు ప్రాపర్గా మీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోగలిగితే వండర్ఫుల్ అనమాట. సో డైట్ ఎవరు ఫేక్, ఎవరు రియల్ అన్నది ఫస్ట్ ఏంటంటే మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే నేను ఫస్ట్ చేసే పని ఏంటి అంటే ఫస్ట్ చదువుతాను అసలు వాళ్ళు ఏంటి ఎక్స్పీరియన్స్. మనకు చాలామందికి తెలియదు ఏ ప్రాబ్లం వస్తే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అన్ని ప్రాబ్లమ్స్కి మనం ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాం. కళ్ళ ప్రాబ్లం వస్తే కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, పన్ను ప్రాబ్లం వస్తే పంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తే స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇవి ఫస్ట్ మనం అవగాహన, ఇవి తెలుసుకోవాలి ఏ డాక్టర్ ఎక్కడ అవైలబుల్గా ఉన్నారు. జనరల్గా ఫస్ట్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే ఆయన గైడ్ చేస్తారు మనల్ని, పలానా మీకు ఈ సిమ్టమ్ ఉంది కాబట్టి పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో అనేసి. వాళ్ళు ఓకే కడుపులో నొప్పి వస్తుంది కదా, గ్యాస్ట్రో, సో వాళ్ళ ఇష్టం అనమాట. వాళ్ళు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తారో వాళ్ళ డెసిషన్ వాళ్ళది. కాబట్టి ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఎవరి దగ్గరికి అయితే వెళ్తున్నామో వాళ్ళ గురించి ఫస్ట్ ఎంక్వైరీ చేయండి, వాళ్ళ గురించి తెలుసుకుని వెళ్ళడం చాలా చాలా మంచిది. చాలామందికి ఏంటంటే ఈ మధ్యకాలంలో న్యూట్రిషనిస్ట్ని డాక్టర్ అనుకుంటారు.
సో న్యూట్రిషనిస్టులు డాక్టర్స్ కాదు. మరి డాక్టర్స్ సెపరేట్గా ఉంటారు, న్యూట్రిషనిస్టులు సెపరేట్గా ఉంటారు. సో ఆ క్లారిటీ తెలుసుకోవడం చాలా చాలా అవసరం. డైటీషియన్ ఇస్ సెపరేట్, న్యూట్రిషనిస్ట్, హెల్త్ కోచ్ ఇస్ డిఫరెంట్. సో వీళ్ళందరూ డాక్టర్లు కాదు. కొంతమంది డాక్టర్స్ ఆర్ డిఫరెంట్, ఈ హెల్త్ వెల్నెస్ కోచెస్ ఆర్ డిఫరెంట్. సో అది మనం తెలుసుకోవాలి. నేను ఒకవేళ ఒక న్యూట్రిషనిస్ట్ దగ్గరకో డాక్టర్ దగ్గరకు వెళ్తున్నానంటే నేను ఫస్ట్ వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళు ఏంటి, వాళ్ళ డిగ్రీస్ ఏంటి అవన్నీ తెలుసుకొని అప్పుడు నేను అప్రోచ్ అవ్వాలి. ఇక్కడ ఏంటంటే మన ఇంట్రెస్ట్ కాబట్టి అట్లా తెలుసుకొని వెళ్ళాలి. అండ్ డైట్ విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి తెలవంది ఏది లేదమ్మా, ఏదైనా మన ఇంట్లో నుంచే కదా. ఓకే, మనం ప్రిపేర్ చేసుకునేది ఒకటి రైట్ ఫుడ్ రైట్ టైంలో ఎంత రైట్ కాంబినేషన్స్లో తినాలి అంతే. అంతకు మించి మన డైట్లో పెద్ద పెద్ద మార్పులు చేర్పులు ఏమి అక్కర్లే. ఏ టైంలో ఎంత తినాలి, ఏ కాంబినేషన్లో ఏది తినాలి. పాతకాలంలో చెప్తారు చేపల కూర పెరుగు తినకూడదు, విరుద్ధాహారం. సో ఈ పొట్లకాయ కోడిగుడ్డు తినకూడదు, విరుద్ధాహారం పాలకూర టమాటో తినకూడదు అంటే తినకూడదు. ఇవన్నీ రాంగ్ ఫుడ్ కాంబినేషన్స్ కాబట్టి మనం తినకూడదు. పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారు, ఏం అక్కర్లేదు నాకు తెలియదులే అనేసి ఈ మధ్య చాలా ఇగ్నోర్ చేస్తుంది. తినొద్దు, ఓకే తినొద్దు, రాంగ్ ఫుడ్ కాంబినేషన్ అంతే. అవన్నీ ఏది రైట్ ఫుడ్ ఏది రాంగ్ ఫుడ్ కాంబినేషన్ అన్నది ఎలా తెలుసుకోవాలి? ఒకటి చెప్పనా, ఏ ఫుడ్ రాంగ్ లేదు ఇక్కడ, అన్ని ఫుడ్ మనం తినాల్సిందే. దేర్ ఇస్ నో రైట్ ఫుడ్ అండ్ రాంగ్ ఫుడ్. నేను అన్నాను కదా, ప్రాపర్గా తినాలి, ఏ టైంలో తినాలో అలా తినాలి, ఏది ఎట్లా వండుకోవాలో అట్లా వండుకొని తినాలి అంతే. అదొక్కటే ఓవర్గా మసాలాలు వేసేసి ఓవర్గా ఉప్పు వేసేసి అవన్నీ చేసేస్తే ఏమవుతుంది, హెల్త్ ఆటోమేటిక్గా స్పాయిల్ అవుతుంది. అతిగా ఉప్పు తింటే ఏమవుతుంది, నీ హార్ట్ ప్రాబ్లం వస్తుంది ఫస్ట్ థింగ్. ఓకే, కాబట్టి లిమిట్ యువర్ సాల్ట్ ఇంటేక్. వండుకునే విధానంలో, తినే పద్ధతిలో ఎలా అరుగుతుంది, ఎంత యాక్టివ్గా ఉంటున్నాం, దీని మీద బేస్ చేసి మనం హెల్త్ డిపెండ్ అయి ఉంటుంది. అలాగే వనజక్క, డిష్ మనం వాష్ చేయడానికి డిష్ వాష్ ఈ మధ్యకాలంలో యూజ్ చేస్తున్నాం. ఒకప్పుడు వాడే పదార్థాలు వేరు, ఇప్పుడైతే మొత్తం లిక్విడ్స్ వాడుతున్నాం, సోప్స్ వాడుతున్నాం. దాంతో మనం వాష్ చేసినప్పుడు అది పోతుంది. ఎంతవరకు అథెంటిక్ అంటారు? మనం గిన్నెలు కొనే డిష్ వాషర్ ఎప్పుడైతే కొంటామో అందులో రకరకాల కెమికల్స్ ఉంటాయి. ఒకటి అమోనియా, ఒకటి ఫాస్ఫేట్, ఇంకా అందులో ఉంటాయి. మనము అది కొనేటప్పుడు మనం ఎప్పుడు అబ్జర్వ్ చేయం అందులో ఏమేమి ఉంటాయి, ఓకే ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేసి ఇది ప్రిపేర్ చేస్తారని యాడ్ చూస్తాము, మనం జస్ట్ అవుటర్ లుక్ చేస్తాం. కాబట్టి ఈ విషయంలో కొంచెం బీ వెరీ వెరీ కేర్ఫుల్ అనమాట. ఈ కెమికల్స్ వాడేటప్పుడు మనం వాడే గిన్నెలు తోమడానికి వాడే స్క్రబ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా చాలాసార్లు మనం తడిగానే పెట్టేస్తూ ఉంటాం. బట్ దాన్ని ప్రాపర్గా వాష్ చేసి అది ఎండిన తర్వాత రీయూజ్ చేయడం, ఓకే, అండ్ దాన్ని ఫ్రీక్వెంట్గా మార్చడం, వన్స్ ఇన్ 15 days అది మార్చేయడం. ఇంక్లూడింగ్ మనం బ్రష్ చేసుకునే బ్రష్లు కూడా అంతే అనుకో, అవి ఫ్రీక్వెన్సీ తక్కువ. బట్ ఈ డిష్ వాషర్లు ఇవన్నీ ఏంటంటే మనము వెజిటేబుల్ బేస్డ్ ఏదైనా కొనుక్కోండి, కెమికల్ బేస్డ్ కాకుండా. ఈ మధ్య వెజిటేబుల్ బేస్డ్ డిష్ వాషర్స్ చాలా వస్తున్నాయి కాబట్టి అట్లాంటివి. ఎందుకంటే వీటి వల్ల కూడా మనకి ఒక్కొక్కసారి చూస్తే గిన్నెలు కడిగేసిన తర్వాత కూడా మనకి స్టవ్ మీద ఏదైనా గిన్నె పెట్టినప్పుడు ఆ వేడికి ఆ వాసన వస్తూ ఉంటుంది, కెమికల్ వాసన, సెంట్ వాసన. చాలా ఎక్కువ సెంట్ వేసేస్తూ ఉంటారు, చాలా ఎక్కువ కెమికల్ వేసేస్తూ ఉంటారు. సో ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు ఏంటంటే మళ్ళీ ప్రాపర్గా వాష్ చేసి వేడి నీళ్ళతో కడిగి ఇవన్నీ అనమాట. పాతకాలంలో ఏంటంటే గిన్నెలు కడగక ఎండలో వదిలేసేవాళ్ళు వాటిని, అట్లానే చాలాసేపు. ఈ మధ్య మనకి ఎండలో పెట్టే కాన్సెప్ట్ లేదు, అలాగే తడితో తెస్తాం, అందులో మన మాడ్యులర్ కిచెన్స్ ఉంటే అందులో పెట్టేస్తాం అనమాట. సో కాబట్టి ఎండలో ఎంతసేపు కాసేపు వదిలేయాలి గిన్నెలు అన్నిటిని, ఎంతో కొంత మనకి జర్మ్స్ అవన్నీ అందులో ఉంటాయి. దేర్ ఫోర్ ఏంటంటే మనం డిష్ వాషర్స్ కొనేటప్పుడు కాస్త కేర్ఫుల్గా అండ్ ఇంత లిక్విడ్ వేసి అక్కర్లేదు, లిక్విడ్ని అంతా డైల్యూట్ చేసి కడగడం ఒకటి స్టార్ట్ చేయండి. నన్ను అడిగితే బెస్ట్ ఆప్షన్ కుంకుడుకాయల పులుసు. కుంకుడుకాయ రసాన్ని మించిన డిష్ వాషర్ లేనే లేదు నన్ను అడిగితే. ఓకే, పాతకాలం ఒకప్పుడు ఏంటి, మనకి కెమికల్ లేదు, ఏమీ లేవు, సోప్ ఏది వాడేవాళ్ళు, కుంకుడుకాయ, వంటి స్నానానికి కుంకుడుకాయ, గిన్నెలకి కుంకుడుకాయలే, బట్టలు ఉతకడానికి. అదే కుంకుడుకాయలు ఇప్పుడు వాడుతుంటే జుట్టు ఎందుకు రఫ్ అయిపోతుంది? జుట్టు ఎప్పుడు రఫ్ అవుతుంది అంటే రోజు తలస్నానం చేసుకుంటే రఫ్ అయిపోతుంది కదా. అప్పుడు రోజు తలస్నానం కాన్సెప్ట్ లేదు అసలు, వారానికి ఒకసారి అలా చేసుకునేవాడు. బాగా ఆ వారం అంతా చక్కగా నరిష్మెంట్ ఉండేది, తలకి ఆముదమో నూనె ఏదో ఒకటి పెట్టి, నువ్వుల నూనె, కొబ్బరి నూనె ఇవన్నీ పెట్టుకుని వారానికి ఒకసారి హెయిర్ వాష్ చేసుకుంటే జుట్టు మామూలుగా బాగుంటుంది. ఇప్పుడు ఏమైంది, మనకి జుట్టు రకరకాల కలర్లు పెట్టేసి అన్నీ పెట్టేస్తే డెఫినెట్గా రఫ్ అయిపోతుంది. దానికి తోడు ఈ కుంకుడుకాయ పులుసు పెడితే ఇంకా రఫ్ అయిపోతుంది. కాబట్టి
మనం కుంకుడుకాయలను అసలు కొనడమే మానేసాం. ఓకే, కుంకుడుకాయలు చాలా ఉన్నాయి అనమాట, చాలా అడిక్వేట్గా అవైలబుల్గా ఉన్నాయి. నిజంగా ఆరోగ్యం ఎక్కడ స్టార్ట్ అవుతుంది? వంటింటి నుంచి మన ఆరోగ్యం మొదలవుతుంది. ఫస్ట్ మన గిన్నెలు కడగడం దగ్గర నుంచి మొదలవుతుంది. కుంకుడుకాయలు తెచ్చేసి, మీ మధ్య ఆప్షన్స్ ఉన్నాయి కదా, మిక్సీలు, గ్రైండర్లు అన్నీ వేసి కొంచెం నైట్ నానబెట్టేస్తే నెక్స్ట్ డేకి మంచి కుంకుడుకాయ రసం వస్తుంది. దాంతో గిన్నెలు కడిగినంత ఉత్తమమైన పని రెండోది ఏది లేదు. సో ఒకసారి ట్రై చేయొచ్చు మనం అందరం, తెల్లగా కూడా అవుతాయి ఇంకా గిన్నెలు. అలాగే మంచిగా వెల్ ప్లాన్డ్గా ఉండాలి, లైఫ్ స్టైల్ చాలా బాగుండాలి అని చెప్తూ ఉంటారు కదంటే, వెల్ ప్లాన్డ్ అనేది ముఖ్యంగా ఏ ఏ విషయాల్లో వెల్ ప్లాన్డ్గా ఉండాలంటారు? ఎప్పుడు మనకి హ్యాపీ ఫీల్, మన సోల్ కూడా హ్యాపీగా ఉంటుంది అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్ ప్లాన్డ్ ఎప్పుడు వస్తుంది అంటే, మనకి కావాల్సినంత టైం మన చేతిలో ఉన్నప్పుడు మన డేని మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకోవచ్చు. సో మనకు కావాల్సినంత టైం మన చేతిలో ఉండాలి, మన డే ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలంటే ఫస్ట్ చేయవలసింది ఏంటి? తొందరగా లేవడం, నిద్ర లేవడం, సూర్యుడిని చూడడం. ఎవ్రీడే సూర్యోదయం టైం కల్లా లెగిస్తే ఏంటంటే మనకి అడిక్వేట్ టైం మన చేతిలో ఉంటుంది. దాని తర్వాత నువ్వు ప్లాన్ చేసుకోవడం, నువ్వు యాక్టివ్గా ఉండడం. వెల్ ప్లాన్డ్ లైఫ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ గురించి నువ్వు ఫస్ట్ పట్టించుకోవాలి. దాని తర్వాత మిగతా అందరి గురించి, అఫ్కోర్స్ యాజ్ అ మదర్, యాజ్ అ ఫాదర్ మీ రెస్పాన్సిబిలిటీస్ మీకు ఉంటాయి. ఫస్ట్ మీరు బాగుంటేనే మిగతా వాళ్ళందరూ బాగుంటారు. కాబట్టి నేను ఇందాక చెప్పినట్టుగా ఇన్సూరెన్సెస్ కానీ, హెల్త్ ఇన్సూరెన్సెస్ కానీ, ఫ్యామిలీ ఇన్సూరెన్సెస్, ఇవన్నీ ప్రాపర్గా, లైఫ్ ఇన్సూరెన్సెస్ ఇవన్నీ ప్రాపర్గా చేసుకోవడము, ప్లస్ మీరు యాక్టివ్గా ఉండడము, మీరు హెల్తీగా ఉండడము. ఓకే, మీ ఫైనాన్సెస్, మీ హెల్త్, ఇవన్నీ మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకొని పెట్టుకోగలిగితే ఇట్ విల్ బి అ వెల్ ప్లాన్డ్ లైఫ్. సో డేనే వెల్ ప్లాన్డ్గా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డేని వెల్ ప్లాన్డ్గా చేసుకుందాం. మిగతా 10 సంవత్సరాల తర్వాత కాదు, ఫస్ట్ ఈ రోజు, ఈ వారం ఎట్లా ఎంత ప్లాన్డ్గా ఉండగలుగుతాను. ఆ ప్లానింగ్ ప్రాసెస్లో మీ గురించి మీరు ఎంత టైం కేటాయిస్తున్నారు అంటే, మీరు యాక్టివ్గా ఉండడానికి, మీ ఎక్సర్సైజ్కి, మీరు హెల్తీగా తినడానికి, మైండ్ హెల్త్, అన్ని రకాలుగా, ఎమోషనల్ హెల్త్ కానీ, ఫిజికల్ హెల్త్ కానీ, అన్ని మీ ఫ్యామిలీతో ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు, ఇవన్నీ ఫస్ట్ ప్లాన్ చేసుకోండి. చాలామంది ఈ పని చేసే ప్రాసెస్లో ఫ్యామిలీతో అస్సలు టైం స్పెండ్ చేయరు. ఓకే, ఆ స్పెండ్ చేయని ప్రాసెస్లో రిలేషన్షిప్ ఇష్యూస్ అవన్నీ ఇట్ విల్ గో ఆన్ అండ్ ఆన్. కాబట్టి ఆ వెల్ ప్లాన్డ్ లైఫ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వెరీ ఇన్ఫర్మేటివ్ అండ్ వెరీ నాలెడ్జ్ వీడియో అక్క. నిజంగా ఐఎమ్ రియలీ వెరీ వెరీ హ్యాపీ. అండ్ చాలా ఉన్నాయి మాట్లాడాలంటే, ఇంకా చాలా అనిపిస్తున్నాయి నాకు తెలిసి. ఈ టాక్ షో రిలీజ్ అయిన తర్వాత కూడా చాలా కమెంట్స్ వస్తాయి. సో డెఫినెట్గా మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అండ్ థ్యాంక్స్ ఎ లాట్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఎ లాట్ వంచిక. నమస్తే. చూసారు కదండి, ఇది నా ఫస్ట్ టాక్ షో. వెరీ ఇన్ఫర్మేషన్ అండ్ చాలా నాలెడ్జ్ ఉంది కదా. సో చూసారు కదా, ఇలాంటి 100% ఇన్ఫర్మేటివ్, నాలెడ్జబుల్, అథెంటిక్ ఎపిసోడ్స్ కోసం like, share and subscribe to BRK News.